ప్రతినిధి హరీష్ సిద్ధంగా ఉన్నారు. హరీష్ చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. ఏదైతే టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ వ్యవహారం అయితే తీవ్ర స్థాయి దుమారం రేపిందని చెప్పొచ్చు. ప్రధానంగా టీఎస్పీఎస్సీలో జరిగిన ఏఈ కావచ్చు, ఏడబ్ల్యూఈ కావచ్చు, డిఏఓ కావచ్చు, అలాగే గ్రూప్ 1 పరీక్షకు సంబంధించిన ప్రశ్నపత్రాల లీకేజ్ వ్యవహారంలో ఇప్పటికే సిట్ విచారణ కొనసాగుతుంది. అలాగే ఏదైతే టీఎస్పీఎస్సీకి సంబంధించిన పేపర్ లీకేజ్ వ్యవహారంలో పాల్పడిన టీఎస్పీఎస్సీ సంబంధించిన కార్యాలయంలో పనిచేసే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులతో పాటు మిగతా వాళ్ళు కాన్ఫిడెన్షియల్ సెక్షన్ చేసే వారితో పాటు అందరినీ జైలు ప్రధానంగా ఏదైతే ఆర్థిక లావాదేవీలు జరిగా కూడా ఈడీ అంటే ఏదైతే నిన్న ఏదైతే చెర్లపల్లి జైల్లో కూడా ఈడీ విచారణ కొనసాగుతుంది. అయితే దీనికి సంబంధించి కూడా ఏదైతే టీఎస్పీఎస్సీ లీకేజ్ వ్యవహారం అయితే రాష్ట్ర వ్యాప్తంగా లీకేజ్ పాల్పడినప్పటి నుంచి కూడా పలు రాజకీయ పార్టీలన్నీ కూడా నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ప్రభుత్వ వైఫల్యం వల్లనే టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ వ్యవహారం జరిగింది. అలాగే టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ వ్యవహారంలో ఏదైతే కీలక ఐటీ మినిస్టర్ కేటీఆర్ కార్యాలయం నుంచి కూడా ఈ పేపర్ లీకేజ్ వ్యవహారం నడిచింది. కేటీఆర్ కి సన్నిహిత వ్యక్తులు ఈ పేపర్ లీకేజ్ వ్యవహారంలో పాల్పడారు. వాళ్ళను తప్పించేందుకే ప్రభుత్వం సిట్టుని ఏర్పాటు చేసింది. సిట్టు ఏది కొనసాగుతున్న విచారణ అయితే ఈ సిట్టు విచారణ ఏదైతే గతంలో కూడా ఇలాంటి పలు నేరాల పైన కూడా సిట్టు విచారణ కొనసాగించింది. గ్యాంగ్స్టర్ నయం కేసు కావచ్చు, అలాగే లిక్కర్ డ్రగ్స్ కేసు కావచ్చు, ఇలాంటి పలు కేసుల్లో రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్టు ఏదైతే నీరు కార్చింది. ఈ సిట్టు పారదర్శకత అనేది లోపించింది. ఈ కేసుల్లో కూడా ఇప్పటికే మఠమాయం అయ్యాయని చెప్పేసి కూడా ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా కాంగ్రెస్ కావచ్చు, టీజేఎస్ కావచ్చు, ఇక్కడ బీజేపీ కావచ్చు, ఈ పేపర్ లీకేజ్ వ్యవహారం పైన ఇప్పటికే పలు వ్యాప్తంగా ఆందోళన కూడా చేపట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ఎంత ప్రభుత్వం నుంచి ఏదైతే నిర్లక్ష్యం వ్యవహరిస్తుందో ప్రభుత్వం దీనికి సంబంధించకపోగా దీన్ని అంటే ఐక్య కార్యాచరణ ప్రకటించాలని కూడా ఇక అఖిలపక్ష సమావేశం అయితే ఏర్పడతాయి. ఈ సమావేశానికి సంబంధించి కూడా టీజేఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, అలాగే న్యూ డెమోక్రసీ, సిపిఎం గత వారం రోజుల క్రితం ఈ అఖిలపక్ష భేటీ ఏర్పాటు చేశారు. ప్రధానంగా టీఎస్పీఎస్సీ లీకేజ్ వ్యవహారం కావచ్చు, రాష్ట్రంలో నిరుద్యోగుల పరిస్థితులు, నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు, ఆ వ్యవహారంలో నష్టపోయిన విద్యార్థుల పరిస్థితి ఏంటి, వీళ్ళకి ఏ విధమైన ఆధారం కల్పించాలని ప్రధానంగా కమిటీ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీలో ఈ రోజు అయితే ధర్నా చౌక్ వద్ద ఎత్తున ధర్నాను చేపట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా నిరుద్యోగుల కోసం అఖిలపక్ష భరోసా అనే కార్యక్రమం పేరుతో ఈ రోజు ధర్నా చౌక్ వద్ద కూడా ధర్నా చేపట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఈ దానికి కమిటీకి మాజీ మంత్రి కాంగ్రెస్ ఎంపీ మల్లి గారు అఖిలపక్ష